కాంగ్రెస్ పార్టీలో మిస్ వరల్డ్ పోటీలు చిచ్చుపెట్టాయి. సీఎం రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీలకు హాజరవడంపై సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు కార్యక్రమానికి హాజరు కానంటూనే ముఖ్యమంత్రి పాల్గొనడంపై హస్తం నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అటు యుద్ధం, ఇటు గ్రామాల్లో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ అందాల పోటీకి వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ వేదికైంది. సడన్ గా భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధంతో అందాల పోటీలను వాయిదా వేయాలన్న డిమాండ్ కూడా వచ్చింది. ఒకవైపు భారత్ విపత్కర పరిస్థితుల్లో ఉంటే తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు ఎలా నిర్వహిస్తారు అన్న చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీలకు దూరంగా ఉండాలని నిర్ణయించారట. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు సైతం సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడం లేదని స్పష్టంగా చెప్పారట. అయితే ప్రోగ్రాంకు వెళ్లడం లేదని, బయటకు సమాచారం ఇవ్వొద్దని, అలా ఇస్తే మిస్ వరల్డ్ పోటీల ప్రోగ్రాం ఎఫెక్టివ్ గా సాగదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట సీఎం రేవంత్. దీంతో కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మిస్ వరల్డ్ పోటీలను లైట్ తీసుకున్నారట. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రాను రాను అంటూనే మిస్ వరల్డ్ పోటీలో ప్రత్యక్షమయ్యారు. తమకు మాత్రం వెళ్లడం లేదని, తాను మాత్రం మిస్ వరల్డ్ పోటీలకు వెళ్లడంపై సొంత పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుండగా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. ఒకవైపు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీలకు హాజరవడంపై సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కార్యక్రమానికి హాజరు కావాలని భావించగా సీఎం రేవంత్ రెడ్డి మాట నమ్మి వారంతా దూరంగా ఉన్నారు. సడన్ గా సీఎం రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ కార్యక్రమానికి వెళ్లడం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది.